నిశ్శబ్దంలో వ్యతిరేకత. కూటమి పాలనపై నిజంగానే అసంతృప్తి ఉందా? వీధి పోరాటాలు లేవు, భారీ ధర్నాలు లేవు, కానీ క్షేత్రస్థాయి సిగ్నల్స్ ఏం చెబుతున్నాయి? జగన్ పర్యటనలకు వస్తున్న జన సందోహం దేనికి సంకేతం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ పాలనపై ప్రజా వ్యతిరేకత మొదలైందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. సాధారణంగా ఒక ప్రభుత్వంపై అసంతృప్తి ఉందో లేదో చెప్పడానికి కొన్ని స్పష్టమైన కొలమానాలు ఉంటాయి. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరగడం, వామపక్షాల లాంటి అగ్రెసివ్ పార్టీలు వీధి పోరాటాలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం రోడ్లపై టెంట్లు వేసి హోరెత్తించే ఆందోళనలు నిర్వహించడం ద్వారా నిరసన కాక కనిపిస్తుంది. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను పరిశీలిస్తే అలాంటి బీభత్సకరమైన ధర్నాలు గాని, బహిరంగ తిరుగుబాట్లు గాని పైకి ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇవేవీ లేనప్పుడు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఉందనే ముగింపునకు ఎలా రాగలమనే సందేహం రావడం సహజం. రాజకీయాల్లో కొన్ని సంకేతాలు పైకి కనిపించవు. నిశ్శబ్దంగా నడిచే పరిణామాలను డీకోడ్ చేసినప్పుడే అసలు నిజానిజాలు బయటపడతాయి. అందులో అతి ముఖ్యమైన సిగ్నల్ ప్రతిపక్షం జనంలోకి వస్తున్న తీరు, దానికి లభిస్తున్న ప్రజాస్పందన. నిజానికి గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన ఒక పార్టీ ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయినట్లే లెక్క. అంతటి ఘోర పరాభవం తర్వాత 2 ఏళ్లు తిరగకుండానే నాయకులంతా ఖాళీ అయిపోతారని, అసలు వైసీపీ నేతలెవరూ బయటకు రాలేరు కూడా. కానీ ఆ ఊహలకు భిన్నంగా అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు సీటు వదలకుండా నిలబడ్డారు. అంతకంటే ముఖ్యంగా వైఎస్ జగన్ రోడ్డుపైకి వస్తే ఆయన వెంట వస్తున్న జన సందోహం ఏమాత్రం తగ్గలేదు. ఘోరంగా ఓడిపోయిన నాయకుడి వెంట జనం ఇంకా నడుస్తున్నారంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎక్కడో ఏదో అసంతృప్తి ఉందనే అర్థం. కూటమి ప్రభుత్వంపైకి ఆల్ ఈస్ వెల్ అన్నట్లు కనిపిస్తున్నప్పటికీ లోపల ఈ వ్యతిరేకత పెరగడానికి క్షేత్రస్థాయి పరిణామాలే ప్రధాన కారణమనే విశ్లేషణలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుండడం, మంత్రుల స్థాయిలో ఉన్నవారు ఆర్జనకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు రావడం, అలాగే ఇసుక, మైనింగ్, మట్టి, గ్రానైట్ మాఫియాల అక్రమ వసూళ్లు మళ్లీ పడగ విప్పడం ప్రజల్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపుతుంది. ప్రతిపక్షాలు రోడ్డెక్కి టెంట్లు వేసి పోరాటాలు చేయకపోయినా, జనం ప్రత్యక్షంగా తిరుగుబాటు బావుట ఎగరవేయకపోయినా జగన్ పర్యటనలకు వస్తున్న ఈ స్పందనే కూటమి ప్రభుత్వానికి మొదటి హెచ్చరిక. నిశ్శబ్దంగా పెరుగుతున్న ఈ అసంతృప్తి సంకేతాలను ప్రభుత్వం గుర్తించకపోతే రాబోయే రోజుల్లో అతిపెద్ద రాజకీయ తుఫానుగా మారే ప్రమాదం ఉంది.